నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు, ప్రభుత్వ విజయాలు చాటి చెప్పిన యనమల దివ్య. తునిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన హోంమంత్రి. అధికారికంగా అల్లూరి జయంతి వేడుకలు సమీక్షించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కోనసీమ జిల్లాలో త్రుటిలో తప్పిన ప్రమాదం, విద్యుత్ వైర్లపై విరిగిపడిన కొబ్బరి చెట్టు. తుని నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. సూపర్ 6 పథకాలతో ప్రజాభ్యుదయంలో ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చాటి చెప్పే ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ యనమల దివ్య శుభారంభం పలికారు. సుపరిపాలన తొలి అడుగు మొదలు పెట్టుకొని నేటికి దాదాపు సంవత్సరం ఒకటి నెల అయ్యింది. ఈ సుపరిపాలనలో ఈ ఏడాదిలో మనం ఏదైతే మన మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో, హామీలు ఇచ్చామో అవన్నీ దాదాపు 90% నెరవేర్చడం జరిగింది. ఏదైతే పింఛన్ ఏదైతే ఉందో ఫస్ట్ తిరగగానే పెరిగిన పింఛన్ ఒక పింఛన్ పండగలాగా వాతావరణం మనకి ప్రతి మంత్ ఫస్ట్ ఏ పండగ చేసినా చేయకపోయినా పింఛన్ పండగ చేసుకునేటట్టు మన కూటమి ప్రభుత్వం పేదలకి ఫస్ట్ వచ్చేసరికి అమ్మో 1వ తారీఖు అనుకోకుండా, గత పాలకుల్లో అయితే అమ్మో 1వ తారీఖు వచ్చింది అనుకునేవాళ్ళు. ఈ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తారీఖు వచ్చేస్తుంది, ఎప్పుడు అనే ఎదురు చూసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పాలిస్తుంది మన రాష్ట్రాన్ని. అలాగే మనం డిఎస్సి ఒకటి చెప్పుకున్నాము, బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనే నినాదాన్ని ఇవాళ మనం నిజం చేసుకుంటున్నాము. అది మన కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అలాగే మన మత్స్యకారుల భరోసా, మళ్ళీ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందజేయడము, అలాగే మన తల్లికి వందనం కింద ప్రతి బాలిక బాలుడు చదువుకోవాలనే ఒక ఆలోచన మన కూటమి ప్రభుత్వంది. వాళ్ళందరూ చదువుకొని మన రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. వాళ్ళ చదువు మన రాష్ట్రానికి, మన దేశ ప్రగతికి ఉపయోగపడాలనే ఒక ఆలోచన మన కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలన్నీ మీరు అంతా గమనిస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ మన రాష్ట్రాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. దేశంలోనే మన నవ్యాంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా అవ్వాలి. ఈ నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము మన దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా అవ్వాలి, అందరికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడాలనే తాపత్రయం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఈ సంక్షేమ పథకాలు ఎన్ని కష్టాలున్నా సరే, గవర్నమెంట్ గత పాలకులు చేసిన అప్పుల మూలాన ఎంతో ఈ గవర్నమెంట్ దగ్గర ఆర్థిక కష్టాలు ఎంతో ఉన్నప్పటికీ పేదవారికి సంక్షేమ పథకాలకి ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ చేరేసరికి వెళ్ళి పేదవారికి సంక్షేమ పథకాలు అందించాలనే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ మేము కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ మేము సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం, డోర్ టు డోర్ కార్యక్రమం ఇవాళ నుంచి మొదలవుతుంది. ఇవాళ ఇప్పటికే 50 ఇళ్ళు వరకు నేను తిరిగాను. అటు కోట్నందూరులో కానీ, వాళ్ళ తుని టౌన్లో కానీ, వాళ్ళందరూ కూడా ప్రజల్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక యాప్ ద్వారా మేము ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది, మాకు ఈ ప్రభుత్వం చాలా మేలు చేస్తుందని చాలా ఆనందంగా వ్యక్తపరిచారు. వాళ్ళ ఆనందాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఫ్రీగా తిరగలుగుతున్నాం. మేము ప్రభుత్వం చేసే మంచి పనులకి మేము ప్రజల్లోకి ఫ్రీగా వెళ్ళి వాళ్ళని మమేకం అవుతూ వాళ్ళు కూడా ఎంతో ఘన స్వాగతంతో మాకు ఇవాళ ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా పూల దాంతో మాకు స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఇది నిజంగా మన ముఖ్యమంత్రి కృషి, ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి. ఈ పథకాల వల్ల మనకు ఒక గవర్నమెంట్ కి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి మనకు ఒకటి అర్థమవుతుంది. ఇది ఇలానే రానున్న 30 ఏళ్ళు కూడా ఇలాగా కొనసాగితే తప్పకుండా మనం విజన్ 2047 అనేది మనం సాధించగలుగుతాం. ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రధానంగా ప్రజల సమస్య వచ్చేసి హౌసింగ్ ఇళ్ల పట్టా లేదా హౌసింగ్ లోన్ కోసం లేదా పెన్షన్ కోసం. వీటికి సైట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, అవి త్వరలో ఓపెన్ కూడా చేస్తారు. అలాగే మన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ఇంకొకటి ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు అయితే August 15 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే
జూలై 4న అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను ప్రభుత్వ పర్వదినంగా ఘనంగా నిర్వహించనున్నారు. అనుబంధంగా జరగనున్న కార్యక్రమాల కోసం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలోని కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్కులో ఏర్పాట్లను మంగళవారం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జయంతి వేడుకల్లో నిర్వహించబోయే అనేక కార్యక్రమాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్, ఆర్టీఓ వివి రమణ, ఇన్ఛార్జ్ టూరిజం జిల్లా అధికారి కె మనోరమ, ఈఓఆర్టీ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల నానిబాబు, మాజీ జెడ్పీటీసీ వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 4వ తారీఖున అంటే జూలై 4వ తారీఖున విప్లవ వీరుడు మన అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేయడం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత మనందరం కలిసి 4వ తారీఖున మన కృష్ణదేవిపేట గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి పార్కులో అతని జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఆ కార్యక్రమానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి అభిమానులు, పెద్దలు, అందరి పార్టీ నాయకులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ రండి, మన అభిమాన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని ఘనంగా చేసుకుందాం. అందరూ ఉదయం 10 గంటలకే వచ్చి ఆ కార్యక్రమం అయ్యే వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాంతంలో ఉండే అధికారులు కూడా, అన్ని డిపార్ట్మెంట్ తాలూకు అధికారులు కూడా వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు రవీందర్ గారు, అలాగే మన టూరిజం మంత్రి గారు, మన అనకాపల్లి ఎంపీ గారు, ఈ కార్యక్రమంలో మరో ముఖ్యమైన వ్యక్తి విజయనగరం ఎంపీ గారు అప్పలనాయుడు గారు, కలిశెట్టి అప్పలనాయుడు గారు అని ఆ ప్రాంత ఎంపీ గారు, వారిని కూడా నేను ఇన్వైట్ చేశాను. ఎందుకంటే వారు నేను అడగకపోయినా అల్లూరి సీతారామరాజు గారి పార్క్కి తన ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం. అసలు నేను అప్పుడు అడగలేదు అతనే ఢిల్లీలో ఒక రోజు కల్పించి అయ్యన్నపాత్రుడు గారు మీరు ఆ పార్క్ డెవలప్ చేస్తారని తెలిసింది, నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి వెంటనే పంపించారు. అంచేత వారిని కూడా ఆ రోజు రమ్మని ఇన్వైట్ చేశాను. వారు కూడా వస్తున్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా నాయకులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి మీ సహకారం అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా తుని సబ్ జైల్ వద్ద హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత, మరొక అతిథి ప్రభుత్వ విప్ యనమల దివ్యతో కలిసి ఈ పెట్రోల్ బంకును ప్రారంభించారు. అంతకుముందు జైలు శాఖ అధికారులు వంగలపూడి అనిత, యనమల దివ్యలకు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి అనిత, జైళ్ల శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చామని, పెట్రోల్ బంకులను ఖైదీలే స్వయంగా నిర్వహిస్తారన్నారు. శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన బయటకు రావాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అంజనీ కుమార్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మనకి జైల్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈరోజు తుని పరిధిలోని 600 గజాల స్థలంలో పెట్రోల్ బంక్ ఒకటి ప్రిజన్స్ వెల్ఫేర్ విషయంలోనే కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసే విధంగా ఈరోజు
ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రిజన్స్ డీసీ గారు అదేవిధంగా గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్స్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా హరిప్రసాద్ గారు, రవికిరణ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎస్పెషల్లీ ఈరోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్తోనే జరిగే కార్యక్రమం ఇది. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్ పరిస్థితి. ఈరోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్లోని కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈరోజు మళ్ళీ మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్ అదేవిధంగా మ్యాక్సిమం విలేజ్ వైజ్గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు విజయవాడ కమిషనరేట్లో మొత్తం అంతా కలిపి సుమారుగా 7,500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈరోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందాకే మా ఎస్పీ గారు చెప్తున్నారు, అరౌండ్ ఇంచుమించుగా ఒక 28 డ్రోన్స్ని మేము తెచ్చుకున్నామండి. ఇంకా సీసీ కెమెరాస్ సంబంధించి కూడా దగ్గర 35 lakhs ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. ఇంకో 15 lakhs వర్త్ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నామని. ఓవరాల్గా 1,00,000 సీసీ కెమెరాలు ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఓవరాల్గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 60% కంప్లీట్ అయినాయి. మిగతా 40% కూడా ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేసి ఎక్కడ కూడా అంటే తప్పు చేయాలన్నా కూడా భయపడే విధంగా సర్వేలెన్సెస్ పెట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తోడు ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని మొన్నే కంట్రీలో ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక హ్యాక్థాన్ కూడా 3 days ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది కంట్రీలోనే ఫస్ట్ మన ఆంధ్ర పోలీసే చేయడం కూడా జరిగింది. దానికి కూడా గర్వంగా చెప్తూ టెక్నాలజీని బేస్ చేసుకుని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. సుపరిపాలనలో తొలి రోజు కార్యక్రమం సూపర్ హిట్ అయింది. క్షణం తీరిక లేకుండా ప్రభుత్వ విప్ యనమల దివ్య తుని నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ కవలపాడులో ప్రభుత్వ విప్ యనమల దివ్య పర్యటించారు. సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి వచ్చిన ఆమెకు కవలపాడు నేతలు బొబ్బిలి రమణ, నాళం వెంకటరమణ, కొంతాడ శ్రీను, బొబ్బిలి రెడ్డి నాగరాజు, సింగంపల్లి వెంకటరమణ, బొబ్బిలి కృష్ణ, ఆలబండ చిన్న ఆధ్వర్యంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య ప్రభుత్వ విజయాలు వివరించారు. సీనియర్ నేతలు సొర్ల లోవరాజు, చింతమనీడి అబ్బాయి, సొర్ల లోవరాజు, మూతుకూరి వెంకటేష్, ఎంపీపీ బొప్పన రాము, పుష్కర ప్రాజెక్టు వైస్ చైర్మన్ కుర్ర వెంకటరమణ, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన రమేష్, బోడాల జమీలు, చోడిశెట్టి శేషగిరి, తుమ్మలపల్లి నాని, సాకారాము తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలివడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారు ఎస్ఎన్ఆర్ గ్రామ పంచాయతీ శివారు కావలపాడు గ్రామంలో పర్యటన జరిగింది. ఈ పర్యటనలో ఎమ్మెల్యే గారు ఈ గ్రామం యొక్క సమస్యలు తెలుసుకుని అలాగే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో వారందరికీ ఏ విధంగా అందుతున్నాయి, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ప్రజలందరికీ సరైన న్యాయం చేస్తున్నారో లేదని ప్రతి ఒక్కరిని వివరాలు తెలుసుకుని మరిన్ని సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తక్షణ పరిష్కరిస్తారని గ్రామానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం అదృష్టంగా భావిస్తున్నారని ఈ రోజు మన కవలపాడు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఆనంద బాష్పాలు చేయడం జరిగింది. ఇటువంటి మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి మా నాయకుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కూటమి. జై యనమల, జై జై యనమల. యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో, విఎమ్మ గారు ఆశీస్సులతో
ఎంతో వైభవంగా మంచి మంచి పథకాలు పెట్టి అన్ని కూడా మంచి మంచి పథకాలు పెట్టి ఎంతో వైభవంగా అందరినీ కూడా కార్యకర్తల్ని నాయకుల్ని సర్వీస్ చేసి ఉన్న అందరినీ కూడా ఉత్సాహపరిచి ఇంటింటికి వెళ్ళమని పంపించిన మా యనమల రామకృష్ణ గారు మా నాయకులు చెప్పడమే పాపం మేము ఇంటింటికి సర్వీస్ గొప్పగా చేస్తాం, ఇలాంటి పథకాలు దివ్య మేడం గారు ఎన్నో తెచ్చి మా గ్రామాలు అభివృద్ధి చేస్తే అని సర్వీస్ చేసి మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేశారని ఇంటింటికి మేము సర్వీస్ చేస్తాం మా నాయకుల ద్వారాగా. జై యనమల, జై జై యనమల. మా ఎమ్మెల్యే మేడం గారు ఈ రోజు ఎస్ అన్నవరం పంచాయతీ కవలపాడుకు ఇచ్చేస్తున్నారు. ఈ ఇచ్చేయడంలో ఇక్కడ అశేషమైన జనంతో ఇక్కడ కవలపాడు ఎంతో స్వాగతిస్తూ మేడం గారు చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని ఎంతో వైభవంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వచ్చిన తల్లికి వందనం గాని అలాగే ఉచిత గ్యాస్ బండ్లు గాని ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ లో ప్రతి ఒక్క పథకాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంతో మేడం గారు చెప్పి ఈ ఊరికి కావాల్సిన ఇంకా ఏమో సంక్షేమ పథకాలు కూడా వివరించడం జరిగింది. ఏమైతే మేడం గారు అడిగారో ప్రతి ఒక్కటి పూర్తి చేస్తాననేసి ఆవిడ ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి కార్యక్రమంలో మేము మా వంతు సహకారంగా మేము ఈ తొలి అడుగులో మేము ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఈ సుపరిపాలనలో మేము కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ అవతరించి 42 సంవత్సరాలు కాగా 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సుపరిపాలనలో తొలి అడుగు అంటే మొన్నటి వరకు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఓన్లీ పెన్షన్లు ఇస్తున్నారు, పథకాలు ఇంకా అమలు కాలేదు, సూపర్ 6 లో భాగంగా ఏమొచ్చాయని చెప్పి అడిగేవారు. ఇప్పుడు మొత్తం మీద సూపర్ 6 అంటే 5 పథకాలు అమలయ్యాయి. 1 పెన్షను, 2 గ్యాస్ బండ్లు, 3 తల్లికి వందనం, 4 అన్నా క్యాంటీను, 5వది రేపు అన్నదాత సుఖీభావ కూడా త్వరలో అవుతుంది. ఆగస్టు 15వ తారీఖు నాటికి మహిళలకు ఉచిత ప్రయాణం కూడా సౌకర్యం కలిగించడానికి నిన్న కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కమిటీ తీర్మానం చేసింది. కాబట్టి ఈ 5 పథకాలే కాకుండా పోలవరం ప్రాజెక్టు, మామూలుగా రాజధాని అమరావతి అన్ని కూడా పూర్తి చేస్తూ సంక్షేమ పథకాలను కూడా అమలు చేసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మా యనమల దివ్య గారికి కవలపాడు గ్రామంలో నీరాజనం అందుకున్నటువంటి కవలపాడు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎస్ఎంఆర్ గ్రామ పంచాయతీలో శివారు కవలపాడు గ్రామం అది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు పవిత్ర గారు మా తల్లికి వందలు నిమిత్తం మా ఊరు సుపరిపాలన తొలగి ఇచ్చేస్తున్నారు. తల్లి వందనాలు అందరినీ కలవనున్నారు. చాలా సంతోషం అండి. మా ఎమ్మెల్యే గారికి, మా గ్రామ పంచాయతీ పెద్దలకు అందరికీ అభిమానం తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మా మేడం గారు గ్రాండ్ సక్సెస్ అయిందండి. మేము చాలా సంతోషపడుతున్నామండి. మా ఊళ్ళో అందరికీ మ్యాక్సిమం 70% మందికి అందరికీ తల్లి వందనం పడ్డదండి. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా కూటమి నాయుడు అందరికీ మా ఊరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే మనందరి ప్రీతం నాయకురాలు శ్రీమతి యనమల దివ్య గారు ఈ రోజు ఎస్ అన్నవరం గ్రామ పంచాయతీలో గల కవలపాడు గ్రామంలోకి ఈ రోజు రావడం జరిగింది. ఆమెకి అశేషంగా మహిళలందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు మోడీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనేది దిగ్విజయంగా సంవత్సరం పాటు మనకి సుపరిపాలన అందించింది. ఆ పరిపాలనలో భాగంగా ఈ రోజు మేడం గారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి ప్రభుత్వ పథకాలు ఏ రకంగా అందుతున్నాయి, సంక్షేమ పథకాలే కాకుండా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉన్నదని తెలియపరచగా మహిళలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం పరిచారు. సో ఈ రానున్న 4 సంవత్సరాల్లో కూడా మంచి పరిపాలన అందిస్తానని మేడం గారు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇలానే రానున్న ఇంకొక
2-3 పర్యాయాల పాటు మా మేడం గారే ఎమ్మెల్యే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించడం జరిగింది. జై యనమల, జై జై తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు మండలంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలుమూరు మండలం మడిగి గ్రామంలో 11 kV విద్యుత్ వైర్లపై కొబ్బరి చెట్టు విరిగిపడింది. ఈ వైర్లు ఓ ఇంటి వద్ద నిలుచున్న 2 యువకులపై పడటాన్ని గమనించిన వారు అలర్ట్ అయ్యారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ వైర్లు తెగిపడిన సమాచారం తెలిసిన వెంటనే ట్రాన్స్కో అధికారులు దుర్గాప్రసాద్, సుబ్రహ్మణ్యం యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. నాకు పెట్టి వీళ్ళు కంప్లైంట్ అవ్వాలా, ఆ చెట్లు కూడా కంప్లైంట్ అవ్వాలా. ఆ చెట్లు ఇప్పుడు అందుకే ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. ఓ 10 మంది చేత రాయించి అదే వీటితో మామూలు ప్రమాదం కాదు. చెప్పండి కాదు 99 66 22 45 96. ఎలా పడిపోయిందమ్మా? ఎలా పడిపోయింది నాకు ఇదే భయం. నాకు ఈ ఆడు గురించే భయం. రోడ్డు మీద వచ్చేస్తలేదు, అక్కడి నుంచి అవుతుంటే పైన నేను ఇప్పుడు అక్కడ ఉన్నాడు. అదే అన్నాను నేను. వైభవం పునర్వైభవం యనమల వెన్నంట నిలిచిన వేలంపేటకు అప్పుడు ఇప్పుడు సముచిత స్థానం లభిస్తూ వచ్చింది. పదవుల వడ్డనలో వేలంపేటకు అగ్రతాంబూలమే. తాజాగా తుని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలిగా తమరాన వరలక్ష్మి నియామకంపై గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ గ్రామానికి సముచిత స్థానం కల్పించినందుకు ప్రభుత్వ విప్ యనమల దివ్యకు వేలంపేట నేతలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో తమరాన వరలక్ష్మి, రామకృష్ణ, తమరాన సత్యనారాయణ, గండి అప్పలనాయుడు, భోజంకి అప్పారావు, తమరాన శ్రీను, తమరాన చెల్లారావు, తమరాన శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా జరిగింది. ఇంకా జరిగిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ప్రారంభమైంది. స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలోనే ఇంటింటికి వెళ్లి ప్రజలకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వివరించారు. పథకాలు అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేస్తూ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోరుప్రోలు శ్రీను, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాదు మామూలుగా దీపం పథకం కింద 3 సిలిండర్లు వస్తున్నాయి. తల్లికి వందనం 15,000 పడుతుంది. డిఎస్సి కూడా వస్తుంది. డిఎస్సి కూడా మన పరీక్షలు అయ్యాయి కదా, అది వస్తుంది. మన నెక్స్ట్ వచ్చే ఆగస్ట్ 15th నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సు వస్తుంది. పెన్షన్ పెంచారు. రైతుకి 20,000 అనేది మన సెప్టెంబర్ లోనే పడుతుంది అన్నమాట. చెప్పండి, ఇది మంచి ప్రభుత్వమా కాదా?
గొత్తులు బాధపడిపోవాలి. అయింది కూటమి ప్రభుత్వం వచ్చి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయ్యన్ పత్రి గారు ఈ సంవత్సరం నుంచి కూడా మేము 6 పథకాలు ఇస్తామని చెప్పి మా సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. 6 పథకాల్లో కొన్ని పథకాలు ఇచ్చాం, కొన్ని ఇవ్వబోతున్నామని చెప్పడానికి కానీ మీ ఇంటికి రావడం జరిగింది. అలాగే తల్లికి వందనం వస్తుందా? తల్లికి వందనం చదువుకున్న పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే తల్లికి వందనం పడుతుందా లేదని చెప్పాలి. లేదు పిల్లలు మీ ఇంట్లో ఎవరో లేరంటే లేదని చెప్పాలి. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎంత వస్తుంది? 4,000 ఇస్తారని మీకు చెప్పారా? ప్రతి నెలగా ఏ తారీఖు వస్తుంది? ఎన్నో తారీఖు వస్తుంది? ఫస్ట్ తారీఖు. అలాగే ఫస్ట్ నెల 7,000 ఇస్తాం. 3 నెలలు ఇచ్చారా? ఎన్ని వేలు అందింది? 7,000 అందింది. అలా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, మీకు అందాయా లేదా? రేపు మహిళలు కూడా ఆగస్టు 15 నుంచి మీకు అమౌంట్ అంటే టికెట్ లేకుండా ఫ్రీగా ఎక్కడికైనా సరే మనం ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ మన మహిళలకే ఇచ్చారు. అలాగే యువతకి మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే యువతకు కూడా డిఎస్సి తీశారు, ఉద్యోగాలు కూడా రావడం జరుగుతుందని చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాం. అలాగే రైతు భరోసా కూడా ఈ వారంలో కూడా మీకు పడతాయి. ఇవన్నీ కూడా రెండోది అన్నా క్యాంటీన్ కూడా మనం ఓపెన్ చేసాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఇంటి ముందు డ్రైనేజ్, రోడ్లు, మీ వీధుల్లో అన్ని మేము చేస్తున్నామా లేదా మీకు చెప్పాలి. మీ ఈ సంవత్సరం నుంచి కూడా ఏదో పని జరుగుతుందా? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఓకే ఓకే, ఇవి ఇంట్లో అందరికీ చెప్పండి. ఏమా అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అయింది. మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఈ సంవత్సరంలో ఏ అయితే కార్యక్రమాలు చేసామో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ఏ పథకాలు అయితే మనం ఇచ్చామో, ఏ అయితే వాగ్దానం చేసి ఎన్ని పథకాలు ఇచ్చామో అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ ద్వారా ఇచ్చి మాట్లాడమని చెప్పడం జరిగింది. మేము అలాగే ప్రతి ఇంటికి తిరుగుతున్నామండి. ఈరోజు తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. ఏంటంటే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఒక్కొక్క పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ప్రతి తల్లికి కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. 15,000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి పడుతుందా లేదా అని అడిగితే పడుతుందని చెప్పడం జరిగింది. అదే దీపం పథకం, దీపం 3 సిలిండర్ ఇస్తామని చెప్పి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేశారు. అలాగే దీపం పథకం కూడా పెట్టడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. 2 సిలిండర్లు వచ్చాయి, ఇంకో సిలిండర్ వస్తుందని కూడా చెప్పడం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు, ప్రభుత్వ విజయాలు చాటి చెప్పిన యనమల దివ్య.
తునిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభించిన హోంమంత్రి. అధికారికంగా అల్లూరి జయంతి వేడుకలు సమీక్షించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కోనసీమ జిల్లాలో త్రుటిలో తప్పిన ప్రమాదం, విద్యుత్ వైర్లపై విరిగిపడిన కొబ్బరి చెట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.